చూస్తున్నారు కదా, నేను తిప్పలేక మా హస్బెండ్ పిలుచుకొచ్చాను. సో ఇప్పటి నుంచో చేద్దామని తెప్పించి పెట్టుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి గైస్, మా హస్బెండ్ని పని చేయమని తీసుకొస్తే మిషన్ ఎరుక్కొడేటట్టున్నాడు నాకు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వెరీ గుడ్. ఇలా తిప్పి దిగి మన ఎనర్జీ అంతా పోద్ది. స్మాష్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు దీప్రా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను గాయస్. సో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. సో ఇప్పటి నుంచో చేద్దామని తెప్పించి పెట్టుకున్నాను గాయస్. ఆల్మోస్ట్ తెప్పించి కూడా ఒక 1.5 month అయిపోతుంది. సో నాకు చేయాలనిపిస్తుంది, బట్ నాకు చేయాలని నాకు అనిపించాలన్నమాట. సో మనసులో చాలా చేయాలి అనిపిస్తుంది, బట్ అవి జరగవు. నాకు ఎప్పుడైతే చేయాలని నాకు థాట్ వస్తుందో సో అప్పుడే అనమాట అది షురూ అవుతుంది. గైస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్సే 1 month నుంచి ఫ్రిడ్జ్లో అలానే ఉన్నాయి. ఎందుకు అనుకున్నారు? మనకి సమ్మర్ కదా గాయస్. సో సమ్మర్ అయితే బయటకు వస్తే వేడిగా ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో ఉండండి, చల్లగా ఉంటుంది అని చెప్పేసి అని ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం. బయటకు తీసుకొచ్చాం సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ రైజన్, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, వాటర్మెలన్ సీడ్స్, వాల్నట్స్, క్యాష్యూ నట్స్. సో ఇవన్నీ మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం. ఇంకా అంజీర్ కూడా ఉంది. అంజీర్ ఆల్రెడీ హాఫ్ తినేసాం మేము. అంజీర్ ఉంది. నెక్స్ట్ డేట్స్ తెప్పించి కూడా ఇవి తెప్పించి ఒక 10 days అవుతుందేమో. సో ఇవి తెప్పించి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సో మేము ఎలాగ చేయమని తెలిసి కొంచెం లేట్గా తీసుకొచ్చారు డేట్స్. ఇవి కూడా డేట్సే. చూసారు కదా. సో ఎన్ని రోజులని ఫ్రిడ్జ్లో అలానే ఉంది చెప్పండి. ఈరోజు వీటికి టైం వచ్చింది అన్నమాట. స్మాష్. ఇది చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం డ్రై ఫ్రూట్ని ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్, కాజు, లైక్ వాల్నట్స్ అవన్నీ కొన్ని స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి కదా. సో మనం ఈ మిషన్ యూజ్ చేసుకుని మనం కట్ చేసుకోవచ్చు. సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, బాగుంటాయి. లైక్ మన నైఫ్తో ఇన్నని కట్ చేస్తాం చెప్పండి, కట్ చేయలేము కదా. 1 or 2 అయితే కట్ చేసుకుంటాం, కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే మనం కట్ చేసుకోలేము కాబట్టి సో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేద్దాం. ఇవి 2 types ఉంటాయి. సో మనం చూసుకోండి, ఫస్ట్ ఒకటి పెట్టుకొని చూద్దాము. ఈ సైజ్ వస్తుందో ఈ సైజ్ సరిపోదో చూసి ట్రై చేద్దాం. సో దీన్ని ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇక్కడ హోల్ ఉంటుంది. నెక్స్ట్ లైక్ ఓకే, ఇలా మనం టర్న్ చేస్తే సరిపోతుంది. సో కొన్ని ఆల్మండ్స్ యాడ్ చేద్దాము. చాలా గట్టిగా తిప్పాలి గైస్. అమ్మా దేవుడా, ఇలా తిప్పి దిగి మన ఎనర్జీ అంతా పోతుంది. మళ్ళీ ఇవి తిన్నాక మన ఎనర్జీ తెచ్చుకోవాలన్నమాట. ఓ షిట్. చూస్తాను కదా, నేను తిప్పలేక మా హస్బెండ్ పిలుచుకొచ్చాను. లడ్డు తిన్నంత ఈజీ కాదు కాదు పనులు చేయడం అంటే. వావ్, చూసారా ఎలా చేస్తున్నారో? చూడండి గైస్, మా హస్బెండ్ని పని చేయమని తీసుకొస్తే మిషన్ ఎరుక్కొడేటట్టున్నాడు నాకు. వెరీ గుడ్ ట్రై. చిన్నగా గాయస్, అది ఇరిగిపోయింది అనుకో. అది యాక్చువల్లీ ఈ మిషన్ నాది కూడా కాదు గాయస్, మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను. ఆల్మండ్స్ ఒక్కటి ఇలా టర్న్ చేయాలంటే కష్టం, రిమైనింగ్ అన్నీ ఈజీగానే అయిపోతాయి. సో అందుకని దీనికి మధ్య మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ చెప్పండి గైస్. మీరు కూడా మనకి హెల్ప్ చేశారు కదా. అండి ఆల్మండ్స్ మొత్తం ఇలా క్రష్ చేసుకున్నాము. లైక్ చిన్న పీసెస్ కంటే కూడా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవి ఆల్మండ్స్ మనం చాలా హార్డ్గా ఉంటాయి కదా, అందుకే నేను అసలు టర్న్ చేయలేకపోయాను. మా హస్బెండ్ని పిలిచి తనతో టర్న్ చేయించుకున్నాను. చాలా బాగా వచ్చింది గైస్.
ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాష్యూ నట్స్ అండ్ వాల్నట్స్ కూడా చేసుకుందాం. ఇట్లానే సేమ్ ప్రొసీజర్. వాల్నట్స్ గ్రేట్ చేద్దాం. అన్నీ ఇలాగే చేయాలి. సో అన్నీ మీకు చూపిస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా గైస్. మొత్తం అన్నీ గ్రేట్ చేసుకున్నాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ మనం ఆల్మండ్ని గ్రేట్ చేసుకున్నాం, కాజు గ్రేట్ చేసుకున్నాం, వాల్నట్స్ కూడా గ్రేట్ చేసుకున్నాం కదా. సో ఇంక రిమైనింగ్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయంటే సో ఇవి అనమాట. రైజన్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ సెసమే సీడ్స్. ఇవి గ్రేట్ చేసుకోవట్లేదు. సో ఇలానే డ్రై రోస్ట్ చేస్తాను. ఇవేమో ఆల్మండ్స్. సో ఆల్మండ్స్ ఇలా గ్రేట్ చేసుకున్నాను. వాల్నట్స్, ఇవి క్యాష్యూ నట్స్ యాడ్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ గీ. ఫస్ట్ మనం ఆల్మండ్స్ని రోస్ట్ చేసుకుందాము. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. క్యాష్యూ నట్స్, వాల్నట్స్ అండ్ క్యాష్యూ నట్స్ కూడా రోస్ట్ అయిపోయాయి. సో ఇవి కూడా మనం పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఫస్ట్ ఈ 3 యాడ్ చేద్దాము. ఇవి ఒక 2 మినిట్స్ మనకి రోస్ట్ అయిపోయాక అప్పుడు మనం సెసమే సీడ్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడే వేసుకున్నాం అంటే కొంచెం ఇవి మాడిపోతాయి కదా, అందుకని కొంచెం లేట్గా యాడ్ చేద్దాం. ఇవి చూడండి గైస్, పిస్తా ఇవి సెసమే సీడ్స్. ఈ 2 కలిపి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం. గైస్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా. సో ఈరోజు అంజీర్, నెక్స్ట్ ఇవి డేట్స్, ఈ 2 కలిపి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇది అంజీర్ అండ్ డేట్స్ 2 కలిపి మిక్సీ పట్టాను. సో ఇది పట్టేటప్పటికే నాకు చుక్కలు కనిపించింది గాయస్. యాక్చువల్గా నాకు ఎక్కడ మిక్సీ పాడైపోద్దని ఫుల్ భయమైంది. సో దీనికి ఏమైనా ఒక ట్రిక్ కావాలి నాకు. సో అదొక్కటే ఆప్షన్, వేరే ఏమైనా ఆప్షన్ ఉంటే కొంచెం ఎవరైనా తెలిస్తే చెప్పండి గాయస్. ఇది అంజీర్ అండ్ డేట్స్ 2 కలిపి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇది కూడా కొంచెం మనం గీలో రోస్ట్ చేసుకోవాలి. అంజీర్ అండ్ డేట్స్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని మనం గీ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత హార్డ్గా కనిపిస్తుంది కదా. సో మనం గీ రోస్ట్ చేసుకుంటే చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో మీరు టెస్ట్ చేయాలంటే హీట్ తగ్గిన తర్వాత టెస్ట్ చేసుకోండి, చాలా హీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో దాంట్లో వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పాపీ సీడ్స్, 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోండి. డేట్స్ అండ్ అంజీర్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. సో ఇలా లడ్డూల్లా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీకు 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో చాలా హెల్దీ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా గైస్, డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి చెప్తాను. యాక్చువల్గా మనం ఆల్మండ్స్ కానీ క్యాష్యూస్ కానీ యాక్చువల్ నైఫ్తో కట్ చేస్తారు కదా. సో అలా కట్ చేసిన దానికంటే కూడా ఇలా కొంచెం గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇంకో ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది, ఎక్కువ తినాలనిపిస్తుంది. యాక్చువల్గా మనం అలా కట్ చేసేయండి కొంచెం పప్పులుగా తగులుతూ ఉంటుంది కదా, అలా ఎక్కువ తినబుద్ధి కాదు. ఇలా ట్రై చేయండి, కొంచెం ఇంకా బాగుంటుంది. సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇలాంటి మళ్ళీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ వచ్చి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. సో బాగుంటుంది. లైక్ ప్లాస్టిక్ కానీ ఏదైనా వేరే టైప్ యూస్ చేస్తే ఏంటంటే కంటైనర్ స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట యాక్చువల్గా. అందుకని గ్లాస్ జార్స్ యూస్ చేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది గాయస్. సో ఒక చిన్న టిప్ అంతే నా తరపు నుంచి. అంతే గాయస్ మరి. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో బై గాయస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.